హైదరాబాద్ మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వ్యవహరించిన తీరుతోనే సదరు వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడ్డాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుతో మీన్ రెడ్డి మనస్తాపం చెందాడు. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మీన్ రెడ్డిని దమ్మాయిగూడ వాసిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వ్యవహరించిన తీరుతోనే సదరు వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడ్డాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుతో మీన్ రెడ్డి మనస్తాపం చెందాడు. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మీన్ రెడ్డిని దమ్మాయిగూడ వాసిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వ్యవహరించిన తీరుతోనే సదరు వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడ్డాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరుతో మీన్ రెడ్డి మనస్తాపం చెందాడు. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మీన్ రెడ్డిని దమ్మాయిగూడ వాసిగా పోలీసులు గుర్తించారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? పోలీసులు అతనిపై వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉంది? అక్కడ సీసీటీవీ ఫుటేజ్ గనక ఏమైనా ఉన్నాయా? డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడినటువంటి వ్యక్తి పోలీసులు తనను పట్టుకున్నారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మల్కాజ్గిరి పరిధిలో చోటు చేసుకుంది. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సింగిరెడ్డి మీన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న రెగ్యులర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ లో భాగంగానే సింగిరెడ్డి మీన్ రెడ్డిని సైతం కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు చెక్ చేసిన సందర్భంలో అతను మందు తాగి వాహనం నడుపుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. 120 అతన్ని చెక్ చేసినప్పుడు మొత్తం రీడింగ్ అనేది 120 వరకు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే తనను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. తన బండిని సీజ్ చేశారన్నటువంటి ఉద్దేశంతో మనస్తాపానికి గురైనటువంటి సింగిరెడ్డి మీన్ రెడ్డి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట తను పోలీసులతో కొంత వాగ్వాదం కంప్లీట్ అయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సింగిరెడ్డి మీన్ రెడ్డి దమ్మాయిగూడకు చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే నిన్న జరిగినటువంటి ఇటీవల కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా ప్రమాదకరంగా మారింది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశంతోనే 3 కమిషనరేట్ల పరిధిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్స్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు.
చేస్తున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవర్స్ అనేవాళ్ళు మానవ బాంబుల కన్నా కూడా మానవ బాంబులతో సమానం, టెర్రరిస్టులా కూడా హైదరాబాద్ కమిషనర్ రీసెంట్ గా వాళ్ళందరినీ కూడా కంపేర్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో కూడా పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది. అప్రమత్తం ఎక్కడెక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే నిన్న నిర్వహించినటువంటి ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లలో సింగిరెడ్డి మీన్రెడ్డి అనేటువంటి వ్యక్తికి 120 వరకు కూడా మొత్తం రీడింగ్ అనేది చాలా హైగా రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సందర్భంలోనే అతను పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే తననే పట్టుకుంటారా, తన బండినే సీజ్ చేస్తారా అంటూ కూడా తను కొంత మనస్తాపానికి గురయ్యి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అలాగే రత్నకుమార్, పోలీసుల వైపు నుంచి ఈ ఘటనపై ఏదైనా అధికారిక స్పందన ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇప్పటి వరకు. ఎందుకంటే ఎప్పుడైతే చనిపోయినటువంటి ఘటన దీని మీద ప్రస్తుతం పోలీసులు అతని యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం, దీని మీద మరికొద్ది సేపట్లోనే వివరించినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అసలు ఏం జరిగింది, సింగిరెడ్డి మీన్రెడ్డి నిజంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడా, దొరికితే రీడింగ్ అనేది ఎంత వచ్చింది, 120 అనేది వస్తుందానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటనేవి కూడా దర్యాప్తులో వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం దీని మీద ట్రాఫిక్ పోలీసులు స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రత్నకుమార్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు ఆ వ్యక్తితో ఎలా వ్యవహరించారు అనే తీరు ఏమైనా వివరాలు బయటకు వచ్చాయా? వాస్తవానికి ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్స్ అనేవి రెగ్యులర్ గా పోలీసులు ఈ మధ్య కాలంలో చాలా సీరియస్ గా తీసుకొని చేస్తున్నటువంటి వ్యవహారంగానే భావించాల్సి ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవర్స్ అనేవాళ్ళు చాలా ఇతరుల ప్రాణాలు పోవడానికి కూడా కారణమైపోతున్నారు. తాము ఇబ్బందులు కొనితీసుకోవడం మాత్రమే కాకుండా ఎదుటి వ్యక్తులు ఇబ్బందులు కొనితీసుకోవడానికి కూడా ఇది చాలా కొంత ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్లు చేయొద్దు అనేటువంటి విషయాన్ని ఎంతో కాలం నుంచి పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అసలు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఏం జరిగిందనేటువంటి విషయాలు కూడా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే ఆ పోలీసులు దురుసుగా ఇటు సింగిరెడ్డి మీన్రెడ్డి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినటువంటి సింగిరెడ్డి మీన్రెడ్డితో దురుసుగా ప్రవర్తించడం కారణంగానే తను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే పోలీసులు తనను పట్టుకున్నారని తినే దాని మీద కొంత అవమాన భారంగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది దర్యాప్తులో వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని మీద కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దీపిక. రైట్ రత్న, థ్యాంక్ యూ. కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలం గోదావరి నదిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శివాలయాల్లో 365 ఒత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహించారు. స్నాన ఘట్టాల వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించడంతో ఆ ప్రాంతమంతా కొత్త వెలుగులు నిండాయి. మహిళలు భక్తి ప్రవృత్తులతో దీపాలు వెలిగించి సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ, పోలీస్ శాఖ ఏర్పాట్లు సిద్ధం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వదిలారు. శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గర్భాలయంలో స్వామివారికి మారేడు దళాలు సమర్పించి సామూహిక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. కాళేశ్వర మహాక్షేత్రం ముక్తీశ్వర సమన్వితం కాళేశ్వర మహాదేవో భక్తి ప్రదామ్యహం. ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని త్రివేణి సంగమ క్షేత్రం, లింగ క్షేత్రాలలో దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి క్షేత్రంలో భక్తులందరూ కూడా ఉదయం 4 గంటల నుండి గోదావరి నది స్నానం, త్రివేణి సంగమ స్నానాలు ఆచరించి అక్కడ నదిలో దీపాలు వదిలి ఇక్కడ కాళేశ్వర క్షేత్రానికి వచ్చేసి ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం, లక్ష దీపారాధన కార్యక్రమాన్ని చేసుకోవడం, అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని అభిషేకిస్తూ అందరూ కూడా పునీతులవుతున్నారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి రావడంతో ఆ రోజు కార్తీక మాసంగా పరిగణించబడుతుంది. ఈ కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము. ఈ అగ్ని నక్షత్రానికి ప్రతీకగా అలాగే శివకేశవులకు ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి, విష్ణుమూర్తిని ఇద్దరిని కూడా ఏకకాలంలో అర్చించేటువంటి మహద్భాగ్యమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈరోజు కార్తీక మాసం సాయంత్రం 4 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలాగే రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణము, సాయంత్రం 6 గంటలకు నదీహారతి కార్యక్రమం, అలాగే ఆకాశ దీప మహోత్సవం కూడా నిర్వహించబడుతుంది. స్వామివారి భక్తులను కూడా చాలా మంది విచ్చేసి స్వామివారిని దర్శించి అందరూ కూడా పునీతులవుతున్నారు. వాళ్ళందరికీ కూడా కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో ఆయురాగైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. కాళేశ్వరం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అగ్రరాజ్యం అమెరికాలో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు, డెమోక్రాట్లు తమ హవా కొనసాగించారు. అమెరికాలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మర్దానీ ఎన్నికయ్యారు. అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి షాక్ ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎగరేసుకుపోయారు. జోహ్రాన్ ఎన్నికైతే నిధులు నిలిపివేస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఖాతరు చేయని న్యూయార్క్ ప్రజలు మమ్దానీకే పట్టం కట్టారు. నగర మేయర్గా ఎన్నికైన తొలి ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా మమ్దానీ చరిత్ర సృష్టించారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే జోహ్రాన్ మమ్దానీని మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గత 100 ఏళ్లలో అత్యంత పిన్న వయస్కుడైన మేయర్గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. అమెరికా వ్యాప్తంగా ఆధిపత్య పోకడలు వెళ్లూసుకుంటున్న వేళ డెమోక్రటిక్ పార్టీకి ఈ విజయం కొత్త ఊపునిచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. దీపిక, అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ అని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారినటువంటి న్యూయార్క్ నగర మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి జోహ్రాన్ మమ్దానీ ఎగరేసుకుపోయారు. భారతీయ ఉగాండా మూలాలున్న ఆయన ఓటమి కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారంటే ఈ ఎన్నిక అధ్యక్షుడికి ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు కూడా కమ్యూనిస్టు భావజాలం కలిగిన మమ్దానీ న్యూయార్క్ మేయర్ గా గెలిస్తే నేను కనీస అవసరాలకు సరిపడినంత స్థాయిలోనే నిధులు కేటాయిస్తానని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న అతి చిన్న వయసు 34 ఏళ్లు న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైనటువంటి వ్యక్తిగా మమ్దాను రికార్డు సృష్టించారు. అయితే స్వయంగా డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగినప్పటికి కూడా
అక్కడి ప్రజలు ఆ ఈ మన మేయర్ కి పట్టం కట్టారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క మమ్దాని ఖచ్చితంగా గెలిచి తీరుతారు, మమ్దానికి మంచి పేరు ఉందని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ కూడా ఆయన అమెరికా దేశస్థుడు కాదని చెప్పేసి స్వయంగా చాలా మంది వరకు అంటే పెద్ద పెద్ద బడా నేతలందరూ కూడా రంగంలోకి దిగి తనను ఓడించేందుకు కుట్ర చేశారని చెప్పేసి కూడా మమదాని అనేక సార్లు చెప్పుకొచ్చారు. కానీ అక్కడ ప్రజలు అందరూ కూడా మమదానికి పట్టం కట్టారని కూడా చెప్పవచ్చు. అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి మాత్రం ఇది గట్టి షాక్ అని కూడా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో కూడా ట్రంప్ వైఖరి వల్ల రిపబ్లికన్ పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది. సో రానున్న రోజులలో కూడా రిపబ్లికన్ పార్టీ మన అమెరికాలో ఇదొక్కసారి అధికారంలో ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో రిపబ్లికన్ పార్టీని ప్రజలు తిరస్కరించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికి కారణం డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వైఖరికి అమెరికాలో కూడా చాలా మంది ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ యొక్క న్యూయార్క్ మేయర్ పదవిని మాత్రం స్వయంగా డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగినప్పటికీ కూడా అక్కడ ప్రజలు జోహ్రాన్ మమదానికి పట్టం కట్టారంటే అర్థం చేసుకోవచ్చు. భారతీయ ఉగాండా మూలాలు ఉన్నటువంటి ఆయన ఇప్పుడు న్యూయార్క్ మేయర్ గా పదవి బాధ్యతలు తీసుకోబోతున్నారు. సైదులో ప్రజలు ఈసారి ఏ అంశాల ఆధారంగా ఓటు వేశారు? అయితే వాస్తవంగా లోకల్ నాన్ లోకల్ అనేది ప్రాధాన్యత తెరపైకి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు యొక్క మేయర్ ట్రంప్ వ్యాఖ్యలను ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ట్రంప్ వైఖరి తోటి అమెరికాలో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిన విషయం కాబట్టి సో అక్కడ ప్రజలు స్వయంగా యొక్క డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి జోహ్రాన్ మమదాని చేసినటువంటి కొన్ని ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసంగాలు ఆకట్టుకున్నాయని కూడా చాలా మంది చెప్తూ వస్తున్నారు. సో నేను స్థానిక ఇతరుని కాదని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా సో నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను కాబట్టి ఖచ్చితంగా నేను అమెరికా ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో అవి ప్రజలకి అనుగుణంగా విశ్వాసాన్ని ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి కూడా ఆయన ఒక హామీ ఇచ్చారు. సో హామీకి అందుకు ఆయన్ని పట్టం కట్టారని చెప్పేసి కూడా న్యూయార్క్ మేయర్ గా ప్రజలందరూ కూడా ఆయన పట్టం కట్టారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సైదులు ఇది రిపబ్లికన్ పార్టీకి ఈ పరాజయం ఎంతవరకు ఊహించని దెబ్బగా చెప్పవచ్చు? ఖచ్చితంగా అనుకోవచ్చు. రిపబ్లికన్ పార్టీకి రాబోయే రోజుల్లో ఇంకా గట్టి ఎదురు దెబ్బలు కూడా తగులుతాయని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ వైఖరి కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది ట్రంప్ నిర్ణయాల వల్ల ముఖ్యంగా అంటే అమెరికా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు రెండోసారి చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాల వల్ల అక్కడ ప్రజలు కూడా విసిగి చెందుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. దానిలో భాగంగానే రిపబ్లికన్ పార్టీ కూడా గట్టి ఎదురు దెబ్బ అని చెప్పేసి అంటారు. చాలా మంది రిపబ్లికన్ పార్టీకి రాజీనామా చేసి కూడా వెళ్ళిపోతున్నారని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో రానున్న రోజుల్లో రిపబ్లికన్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకు ఇప్పుడు న్యూయార్క్ మేయర్ గా పదవి బాధ్యత చేపట్టినటువంటి జోహ్రాన్ మమదాని డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి రానున్న రోజుల్లో డెమోక్రటిక్ పార్టీకి కూడా ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడే రాబోయే రోజుల్లో అమెరికాలో గెలుస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రైట్ సైదులు, థ్యాంక్ యూ. ముంబైలో మెనో రైలు పట్టాలు తప్పింది. టెస్ట్ ట్రయల్ నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. స్పాట్ కు చేరుకున్న నిపుణులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వాదాల స్టేషన్ సమీపంలో మోనో రైలు ప్రమాదానికి గురైంది. ముంబైలో మోనో రైలు పట్టాలు తప్పింది. టెస్ట్ ట్రయల్ నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. స్పాట్ కు చేరుకున్న నిపుణులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వాదాల స్టేషన్ సమీపంలో మోనో రైలు ప్రమాదానికి గురైంది.
ముంబైలో మోనో రైలు పట్టాలు తప్పింది. టెస్ట్ ట్రయల్ నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. స్పాట్ కు చేరుకున్న నిపుణులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వాదాల స్టేషన్ సమీపంలో మోనో రైలు ప్రమాదానికి గురైంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 4 భక్తులు మృతి చెందారు. ఘననాపూర్ దత్తాత్రేయ ఆలయం దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక బీదర్ వద్ద వాహనాలు ఢీకొని నారాయణ ఖేడ్ వాసులు 4 మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 4 భక్తులు మృతి చెందారు. ఘననాపూర్ దత్తాత్రేయ ఆలయం దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక బీదర్ వద్ద వాహనాలు ఢీకొని నారాయణఖేడ్ వాసులు 4 మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గల కారణాలేంటి? జగన్నాథ్పూర్ గ్రామానికి చెందినటువంటి 5 షిఫ్ట్ కారులో గాన్గాపూర్ వెళ్లారు. గాన్గాపూర్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కర్ణాటకలోని బీదర్ ఉమ్నాబాద్ టోల్ గేట్ వద్ద వీరు ప్రయాణించినటువంటి షిఫ్ట్ కారును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రాంతంలోనే 3 అక్కడికక్కడ చనిపోయారు. మరొకరు మార్గ మధ్యలో ఆసుపత్రి తరలిస్తుండగా చనిపోయారు. కారులో ప్రయాణించిన 4 చనిపోయారు. మరొకరు కాలు విరిగి తీవ్ర గాయాలతోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మొత్తానికి ఉదయం జరిగిన ఘటన గ్రామంలో జగన్నాథ్పూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా ఒకటే కుటుంబానికి చెందిన 3 కూడా చనిపోవడంతో ఆ కుటుంబము రోడ్డున పడింది. అయితే గ్రామంలోని 5 యువకులు ఒకటేసారి చనిపోవడంతో వాళ్ళంతా కూడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తానికి ఈ ఉదయం జరిగిన సంఘటనలోని అక్కడికే ఇప్పుడు కుటుంబీకులు వెళ్తున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.